బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ నాగమణికంటకు పెద్దగా ఫేమ్ లేదు. ఈ యంగ్ ఫెలో సంగతులు ఆడియన్స్ కి తెలిసింది తక్కువే. కానీ హౌస్ లోకి వస్తూనే ఆకర్షించాడు. తన ఎమోషనల్ ట్రాజిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బయటపెట్టేశాడు. బాల్యంలోనే నాగమణికంట తండ్రి కన్నుమూశారట. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందట. పెంపుడు తండ్రి వల్ల నాగమణికంటకు అనేక అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయట. తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి డబ్బులు కూడా లేక అడుక్కున్నారట. కన్నీరు పెట్టుకుంటూ నాగమణికంట చేసిన ఈ కామెంట్స్ హౌస్ మేట్స్ సైతం కదిలించాయి. వారు కూడా ఎమోషనల్ అయ్యారు. మరో సందర్భంలో విగ్గు తీసి విసిరేసిన నాగమణికంట ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. హౌస్ నుండి బయటికి వెళ్ళాక నా జీవితం ఏంటో నాకే తెలియదు అంటూ ఏడ్చేశాడు. మాట్లాడితే నాకు భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అత్తారింటిలో గౌరవం కావాలి, అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ బర్స్ట్ అవుతూ వచ్చాడు. నాగమణికంట చర్యల్ని గమనించిన కొందరు సింపతి గేమ్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. హౌస్లో భార్య పిల్లల కార్డు వాడుతున్న నాగమణికంటకు వైఫ్ ప్రియా బ్రేక్ వేసింది. భర్త నాగమణికంటపై పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియా చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాకరేపుతున్నాయి. సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారితో విడిపోవడమే ఉత్తమం అని కామెంట్ పోస్ట్ పెట్టింది. భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి అని అర్థం వచ్చేలా మరొక పోస్ట్ పెట్టింది. ప్రియా సోషల్ మీడియా పోస్ట్ గమనిస్తే ఇద్దరికి విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది. నాగమణికంట పెంపుడు తండ్రిపై చేసిన ఆరోపణ కూడా ఆయన స్టెప్ సిస్టర్ ఖండించారు. తల్లి మరణించాక ఇంటి నుండి వెళ్లిపోవాలి అనేది నాగమణికంట చాయిస్. అతన్ని ఎవరు బయటకు పంపలేదు. మా నాన్న అన్ని బాధ్యతలు నెరవేర్చారు అని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇక మరోవైపు నాగమణికంట కామెంట్స్ చూస్తుంటే బిగ్ బాస్ షో ద్వారా వచ్చే ఫేమ్ డబ్బుతో కుటుంబానికి చేరువ కావాలని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే నాగమణికంటలోని మరో యాంగిల్ లేడీ కంటెస్టెంట్స్ కి చిరాకు తెప్పిస్తోంది. సందర్భం ఉన్నా లేకున్నా వెళ్లి కౌగిలించుకుంటున్నాడు. నాగమణికంట తనను ప్రతిసారి కౌగిలించుకోవడంపై యష్మి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసింది. సోనియాను పక్కకు తీసుకెళ్లి అడిగి మరీ హగ్ చేసుకున్నాడు. ఇక పెళ్లైన నువ్వు అమ్మాయిల వెనక ఎందుకు పడుతున్నావని నయనికి అడిగింది. ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే కదా చిల్ అయ్యేది, బయటకు వెళ్ళాక మళ్ళీ రొటీన్ లైఫ్ అన్న అర్థంలో నయనికకు సమాధానం చెప్పారు. ఇక నాగమణికంట గేమ్ జనాల్లోకి ఎలా వెళ్తుందో తెలియదు కానీ ఓట్లు బాగా పడుతున్నాయి. ప్రతిసారి ఎలిమినేషన్లో ఉంటూ సేఫ్ అవుతున్నాడు నాగమణికంట.